మల్టిప్లై చేయాలి, ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఆ ఫార్ములా అక్కడ తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్ని పెట్టేసి రో అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ రో చూసాను. అప్పుడు హాఫ్ పార్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఓకేనా. హాఫ్ పార్ట్ అనేది నాకు అర్థమైంది. దీని వరకు హాఫ్ బాగా ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే రిమైనింగ్ హాఫ్ని ఎలా చేస్తారనే దాన్ని కూడా చేసేద్దాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే రాసినంత కూడా జస్ట్ వన్స్ ఫస్ట్ హాఫ్ చేయడం మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ హాఫ్ చేయడం అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హాఫ్ మనకు వచ్చేసింది కాబట్టి సెకండ్ హాఫ్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ మనం చేసాం కాబట్టి సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోతాం. సెకండ్ హాఫ్ అంటే ఎక్కడి నుండి మనకు తెలుసు కదా. ఎక్కడి నుండి ఈ భాగం కనుక మనం చేస్తాం అనుకో అప్పుడు నాకేమైంది సెకండ్ భాగం అనేది అయిపోయింది కదా. ఆ సెకండ్ భాగం కూడా చూస్తే మీకు ఎలా ఉంది, ఒక రైట్ యాంగులర్ పాత్లో ఉంది. ఓకే. ఈ రైట్ యాంగులర్ పాత్లో మీరు ఏదైనా ఒక రోని చూసుకో. ఆ రో అనేది ఎలా ఉందో చూడు, ప్యాటర్న్ ఎలా ఉంది, ఇక్కడ ఉన్న వాల్యూ చూడు ఎలా ఉందో చూడు. ఫస్ట్ ఏముందో చూడు, ఈ నెంబర్ తర్వాత ఏముంది స్పేస్ అనేది వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది నెంబర్ అనేది వచ్చింది. తర్వాత ఏమొచ్చింది స్పేస్ వచ్చింది. తర్వాత అనేది ఉంది. తర్వాత ఏముంది స్పేస్ ఉంది. ఇక్కడ కూడా చూడు ఏముంది, ఫస్ట్ ఏముంది అంటే స్పేసెస్ ఉన్నాయి. తర్వాత నాకేముందంటే నెంబర్ అనేది ఉంది. ఆ నెంబర్ వరకు అంత స్పేసెస్, ఆ నెంబర్ వరకు ఉన్న సిరీస్ని కనుక మేము చూసాను. నాకు ఏమర్థమైందంటే ఒక రో అనేది ఫామ్ చేయాలంటే అప్పుడు నాకు ఒక ప్యాటర్న్ అర్థమైంది అనమాట. ఏంటిది ఆ ప్యాటర్న్? ఆ ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ ఉన్న ఫిగర్ని కనుక నేను ఫామ్ చేయాలంటే ఆ ప్యాటర్న్ అర్థం. ఏం ప్యాటర్న్ ఏంటిది అంటే ఫస్ట్ స్పేసెస్, ఉంటాయి. అది మీద చూద్దాం. అందుకోసం నెక్స్ట్ హాఫ్ భాగం తీసుకుందాం. నెక్స్ట్ హాఫ్ భాగం ఇదే కదా. అందుకోసం ఇక్కడ ఉన్న రోని ఫామ్ చేయాలంటే ఎలా, ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అప్లై చేయాలి, ఇక్కడ ఉన్న రోని కనుక మనం ఫామ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అప్లై చేయాలి అనేది చూద్దాం. నేను ఎన్ అనేది ఎంత తీసుకున్నాను, 3 తీసుకున్నాను. 3 తీసుకున్నాను కాబట్టి ఈ ప్యాటర్న్ 2 రోసే రావాలి అంటే నేను ఏం చేయాలి దీన్ని ఏం చేయాలి, అప్పుడు నేను 3 రోస్ రావాలి. అప్పుడు నేను ఏం చేశాను, రేంజ్ ఆఫ్ 3 అని పెట్టుకున్నాను. ఎక్కడి నుండి పెట్టుకుంటున్నాను, 1,3 అని పెట్టుకున్నాను. 1,3 అని పెట్టుకున్నాను. అప్పుడు నాకు ఎన్ని వాల్యూ స్టోరేజ్ అవుతాయి, అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ, 2 అనే వాల్యూ. అందుకోసం ఏం చేశానంటే ఇక్కడ ఉన్న రోస్ నేను ఏం చేస్తున్నానంటే నంబరింగ్ ఇస్తున్నాను. ఎంత ఇస్తున్నాను, i=1. i అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోరేజ్ అయినప్పుడు అప్పుడు నాకేం కావాలంటే అక్కడ ఉన్న ఫస్ట్ రో ప్యాటర్న్ అనేది రావాలి. ఆ తర్వాత i అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోరేజ్ అవ్వగానే అప్పుడు నాకేం కావాలంటే అక్కడ చూపించిన యారో మార్క్లో ఉన్న సెకండ్ రో అనేది ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఆ ప్యాటర్న్లో ఒక రోలో ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఎన్ని నెంబర్స్ అనేవి ఉండాలి అనే ప్యాటర్న్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేయగలమంటే నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిగర్ను కూడా కన్వర్ట్ చేయొచ్చు. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక ఎన్ని స్పేసెస్ ఉండాలి ఏందో మనకు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఒక టేబుల్ అనే దాన్ని ఫామ్ చేయాలి. ఆ టేబుల్ ఫామ్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఉండాలి, ఒక టేబుల్ కనుక ఫామ్ చేస్తే ఆ టేబుల్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా డీల్ చేయొచ్చు అన్నమాట. అందుకోసం టేబుల్లో ఏమేమి వేరియబుల్స్ తీసుకోవాలంటే i అనే ఒక వేరియబుల్ని, తర్వాత ఏముండాలి స్పేసెస్ కాబట్టి స్పేసెస్ అనే ఒక కాలన్ని, తర్వాత మనం ఏం చేయాలి నంబర్స్ అనేవి ఉండాలి కాబట్టి నమ్స్ అనే ఒక భాగాన్ని తీసుకున్నాను. ఓకే. i అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఎన్నెన్ని ఉండాలి అనే దాని గురించి చూద్దాం అన్నమాట.
ఐ అనే వేరియబుల్లో నేను ఎంత తీసుకున్నాను, వాల్యూ 1 అనేది స్టోర్ చేసినప్పుడు నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలో చూద్దాం. ఎన్ని స్పేసెస్ ఉండాలో చూడాలంటే ఇక్కడికి వెళ్ళి నేను లైన్ తీసుకున్నాను. ఈ నెంబర్కి ముందర చూడు ఏమన్నాయో ఒక గీత ఉంది. ఆ నెంబర్కి ముందర చూడు దానికి రిలేటెడ్గా ఆ ఫిగర్కి మధ్యలో చూస్తే ఉంటుంది ఒక ఖాళీయే ఉంది. రెండో రోలో చూస్తే మనకి ఏమైంది, నెంబర్ ఎదురుగా ఒక స్పేస్ ఉంది, తర్వాత ఆ నెంబర్ ఎదురుగా ఏముంది, ఇంకొక స్పేస్ ఉంది. ఓకేనా? అంటే మనం ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడే మీరే చూడండి అర్థమైంది. ఈ నెంబర్కి ఎదురుగా ఉంది ఒక స్పేస్ కావాలి. కింద రోలో చూస్తే ఎన్ని స్పేసెస్ ఉండాలి, 2 స్పేసెస్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నాకు ఏమర్థమైందంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి నాకు అంటే ఏం కావాలి, ఫస్ట్ నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, ఒక స్పేస్ ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత నాకు ఎన్ని నెంబర్స్ ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి అని నాకు అర్థమైపోయింది ఆ రోలో అయిపోయింది. తర్వాత నేను చూసేసాను ఐ అనే వేరియబుల్లో 2 అనేది కనుక స్టోరేజ్ అయిందనుకో నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, 1 2 అంటే నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలంటే ఆ రోలో 2 స్పేసెస్ అనేవి ఉండాలి. ఎన్ని నెంబర్స్ ఉండాలంటే ఒక నెంబర్ ఉంటే చాలు అనమాట. ఇది నాకు అర్థమైన ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నంటే ఈ ప్యాటర్న్లో ఒక స్పేస్ అనేది కనుక ఫామ్ చేయాలంటే ఎలా ఫామ్ చేస్తారని చూద్దాం. ఒక నెంబర్ అనేది ఫామ్ చేయాలనుకో అప్పుడు నేనేం చేయాలి, నంబర్ కనుక ఫామ్ చేయాలంటే 2 అనే నెంబర్ 1 అనే నెంబర్ ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారు, అలానే స్పేసెస్ అనేవి ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ స్పేసెస్ అనే వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. ఎలా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే పైన కిందకి చూస్తుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉన్నాయి అనుకో ఆ రోని కనుక ఫామ్ చేయాలంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఏ ఫార్ములాతో చేయాలి, మనము ఏ ఫార్ములాతో చేయాలి, ఐఎన్ఏ వేరియబుల్లో వాల్యూస్తో మనం ఐఎన్ఏ వేరియబుల్తో మనం ఏం చేయాలంటే ఇక్కడ స్పేసెస్ని కనుక ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉన్నాయంటే ఐఎన్ఏ వేరియబుల్ని మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి చేయాలి. అలా చేసేటప్పుడు ఐఎన్ఏ వేరియబుల్తో మనం ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలన్నమాట. ఐలో 1 ఉంది కాబట్టి దీంట్లో కూడా 1 స్పేసే రావాలి. ఐలో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏం కావాలి, 2 స్పేసెస్ రావాలి. అంటే ఏంటి, ఐ ఎంత అయితే ఇద్దో ఇక్కడ ఉన్న స్పేసెస్ కూడా అంతే కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డబల్ స్పేస్ తీసుకొని ఆ డబల్ స్పేస్ లోపల నేను ఏం చేశానంటే డబల్ కోట్స్ తీసుకొని దాంట్లో ఒక స్పేస్ ఇచ్చేసి దాన్ని నేను ఏం చేశానంటే ఐ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసేసాను. అప్పుడు నాకు ఏమైంది, ఆ రోలో ఉన్న స్పేసెస్ అన్నీ నాకు వచ్చేస్తాయి. ఓకే, అలానే నంబర్ అనేది చూద్దాం అనుకున్నాను. ఆ నంబర్ని ఫామ్ చేయాలంటే అది ఏ ఆర్డర్లో ఉందో చూసాను. అది ఏ ఆర్డర్లో ఉంది, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, అలీబాబా టెక్నిక్ని అప్లై చేయాలి. అలీబాబా టెక్నిక్ ఏం చెప్తుంది, ఆ రోని కనుక ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ నెంబర్స్ని ఎంతతో మల్టిప్లై చేయాలో చూసుకోవాలన్నమాట. ఎంతతో మల్టిప్లై చేయాలో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది అంటే ఐ అనే వేరియబుల్ని తర్వాత మనం దానికి కావాల్సిన వేరియబుల్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనే వేరియబుల్ని తర్వాత మనం ఏం చేయాలంటే టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయో ఆ రో నెంబర్తో మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలి. ఆ టేబుల్లో వాల్యూస్ తీసేసుకున్నాను. ఆ వాల్యూస్ ఏంటంటే ఐ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత మన స్టోరేజ్ అయినప్పుడు ఎన్ని నెంబర్స్ ఉండాలి, 2 నెంబర్స్ ఉండాలి. రో నెంబర్ ఎంత, రో నెంబర్ అంటే స్టార్టింగ్లో తీసుకుంది 3 కాబట్టి 3. తర్వాత నేను ఏం చేస్తాను, ఐ అనే వేరియబుల్లో 2 అనే నెంబర్ స్టోరేజ్ అవ్వగానే నాకు ఎన్ని స్పేసెస్ ఉండాలి, 1 ఉండాలి. అలా నా రో నెంబర్ ఎంత 3. ఇప్పుడు నేను ఏం చేశాను, రో నెంబర్ని ఐకి మధ్యలో రిలేషన్ చూస్తే ఆ రిలేషన్ ఆధారంగా నాకు ఏం కావాలి, ఈ నెంబర్ సిరీస్ అనేది నాకు ఫైండ్ అవుట్ అవ్వాలి. అలా ఫైండ్ అవుట్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్ ఐ ఈ రెండింటిని ఏం చేస్తా ఇద్దు చూడు, ఎన్ అంటే ఎంత 3, ఐ అంటే ఎంత 1. ఎన్లో నుండి ఒకటి తీసేసాను అప్పుడు నాకేమైంది చూడు, ఎన్లో నుండి 1 వాల్యూని కనుక తీసేసాను అప్పుడు నాకేమైంది, ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అలానే ఎన్లో నుండి ఇక్కడ ఉన్న రో నెంబర్ ఐ అనే వేరియబుల్ స్టోరేజ్ అనే వాల్యూ తీసాను అప్పుడు నాకేమైంది, ఈ రో కూడా ఫామ్ అయిపోయింది. అంటే అలీబాబా టెక్నిక్ ఏం చెబుతుందంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఐ అనే వేరియబుల్తో మల్టిప్లికేషన్స్ని, డిక్రీజింగ్ ఆర్డర్తో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎన్ అనే ఐ రిలేషన్లో అర్థమెటిక్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ వాల్యూ ఎంతతో అయితే సాటిస్ఫై అయిందో ఆ నెంబర్తో మనం ఏం చేయాలంటే మనం ఒక నెంబర్ సిరీస్లో ఉన్న రోని మల్టిప్లై చేస్తూ ఉండాలి అని నాకు అర్థమైంది. అందుకోసం నాకు ఏమర్థమైందంటే ఇక్కడ ఉన్న రోని కనుక ఫామ్ చేయాలంటే ఏం చేయాలంటే ఎన్ మైనస్ ఐ అనే వాల్యూతో మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలని నాకు అర్థమైపోయింది. అంటే ఈ కింద సగభాగం కనుక రావాలి అంటే మన కోడ్ ఎలా రాస్తారో చూద్దాం. ఎలా రాయాలంటే మనం లూప్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలంటే కొంచెం స్పేస్ ఇచ్చేసేసి కింద భాగం చేస్తున్నాం కాబట్టి ఆ కింద భాగం కూడా దీంతో చేస్తారంటే ఫర్ లూప్తో చేస్తారు కాబట్టి ఫర్ ఐ ఇన్ అని పెట్టేసేసి రేంజ్ ఆఫ్ అని తీసుకొని నేను ఏం చేశానంటే 1 కామా అంటే ఫోన్ నెంబర్ని 1 నుండి చెక్ చేసుకున్నాను. ఎంతవరకు మనం తీసుకున్న నెంబర్ ఎంత అయితే అయిందో అంతవరకు తీసుకోవాలి. అంటే మనకి ఎందుకొని ఒక వాల్యూ తగ్గాలి కాబట్టి అనుకొని ఎన్ అని పెట్టుకున్నాను.
తర్వాత కాలం పెట్టేసి కిందకు వచ్చాను అనమాట. కిందకు వచ్చి నేను ఏం చేస్తానంటే దాంట్లో ప్యాటర్న్ ఏంటి, స్పేసెస్ ఎన్ని ఉందో తెలియాలి. స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి ఒక స్పేస్ అనేది ఫామ్ చేయాలంటే మనం ఎలా ఫామ్ చేస్తాము, డబల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే ఒక ట్యాబ్ కనుక ఇచ్చానుకో ఎంతైతే స్పేస్ వస్తుందో ఆ స్పేస్ వచ్చేస్తుంది. ఓకేనా. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, తర్వాత ఏమి ఉండాలి, నంబర్స్ అనేవి ఉండాలి. అందుకని నంబర్ అనేది తీసుకున్నాను. ఆ నంబర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఎస్టీఆర్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నాను, ఎంత అని చేయాలి, ఎస్టీఆర్ ఆఫ్ అని తీసేసుకున్నాను. దీంట్లో నాకు ఏం కావాలి, నెక్స్ట్ హాఫ్లో ఉన్న భాగం అంతా 2 అనేది రావాలి. 2 అనే నెంబర్ ఇక్కడ కనుక రావాలంటే అప్పుడు నేనేం చేయాలి, 2 అనే నెంబర్ కనుక రావాలనుకో అప్పుడు నేనేం చేయాలి, ఎస్టీఆర్ ఆఫ్ ఐ అని పెట్టాను. అప్పుడు నాకేమైంది, ఐ అంటే ఎంత అయింది, 1 స్టోరేజ్ అయింది కాబట్టి అప్పుడు 1 అనే వాల్యూ అనేది వస్తుంది. 1 కాదు ఇది రోలో రావాల్సిన నెంబర్, అందుకని ఇది రాంగ్ అని నాకు అర్థమైపోయింది. ఎస్టీఆర్ ఆఫ్ ఎన్ అని పెట్టాను. ఎన్ అని పెడితే ఎంత అయింది, ఎన్ అంటే ఎంత 3 కాబట్టి 3 అంటే ఆ రోలో నాకు నెంబర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే ఇది కూడా ప్యాటర్న్ కాదు. అంటే ఈ రోలో ఉన్న నంబర్ సిరీస్ అనేది రావాలి అంటే ఎంతతో మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ అనేది వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. 2 అనే నెంబర్ కనుక రావాలంటే 3 అనే నెంబర్ కింద ఉన్న నెంబర్ కనుక రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రెండింటిని ఏం చేయాలంటే ఒక నెంబర్ డిక్రీజింగ్ ఆర్డర్లో కనుక రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్కి ఐకి రిలేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ నెంబర్ సిరీస్ని తప్పియచ్చు అనమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఎస్టీఆర్ ఆఫ్ ఎన్ మైనస్ ఐ అని పెట్టాను. ఎన్ మైనస్ ఐ అంటే ఎంత, ఎన్ అంటే 3, ఐ అంటే ఎంత 1, ఆ రెండు తీసేస్తే ఎంత 2. అంటే అప్పుడు నాకు ఏమైందంటే ఆ రోలో ఉన్న నెంబర్ అనేది రావాలంటే డిక్రీజింగ్ ఆర్డర్లో చేసేసేటప్పుడు ఎన్ని ఐని రిలేషన్లో తీసుకోవడం ద్వారా మనకి ఏం కావాలంటే ఆ రోలో కావాల్సిన నెంబర్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే. ఆ తర్వాత ఏం చేశాను, ప్రతి నెంబర్ తర్వాత కూడా నాకు ఏం కావాలి, ఒక స్పేస్ అనేది కావాలి కాబట్టి ఏం చేశాను, డబుల్ కోట్స్ తీసుకొని స్పేస్ అనేది పెట్టేశాను. ఓకే. ఇప్పుడు నాకు రో అనేది ఫామ్ అవ్వాలి. ఆ రోలో నాకేం కావాలి, ఒక స్పేస్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఆ స్పేసెస్ అనే దాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో చూడాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశాను అంటే స్పేస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను, డబల్ కోట్స్లో తీసుకున్నాను ఒక ట్యాబ్. ఆ ట్యాబ్లు ఎన్నిసార్లు తీసుకోవాలంటే ఎన్నిసార్లు తీసుకోవాలో చెప్పాలంటే అలీబాబా టెక్నిక్ ద్వారా చేశాను. స్పేసెస్ అనేవి ఎన్ని రావాలి, ఐ అనే వేరియబుల్లో ఎంతైతే ఉందో అంతతో కనుక మల్టిప్లై చేస్తే ఫస్ట్ రోలో ఉన్న ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఓకే డన్. ఆ తర్వాత నేనేం చేయాలి, నంబర్స్ అనేవి రావాలి. ఆ నంబర్స్ అనేవి రావాలి అంటే నంబర్ కోసం మనం ఏం చేసామంటే ఒక ప్యాటర్న్ తీసుకున్నాం. ఆ నంబర్ అని తీసేసుకున్నాను. ఆ నంబర్లో ఉన్న స్ట్రింగ్ లోపల మనం ఎంతతో మల్టిప్లై చేయాలి, ఎన్ మైనస్ ఐ అనే నెంబర్తో మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేయడం ద్వారా ఆ కింద ఉన్న రిమైనింగ్ భాగం వస్తుందని నాకు అర్థమవుతుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రో అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రో చేసి చూసాను. అప్పుడు చూద్దాం ఏమైంది, దాని కింద ఉన్న మిగతా భాగం కూడా వచ్చేసింది. ఒకసారి నేను ఏం చేశానంటే ఇన్పుట్లోకి వెళ్ళి వాల్యూని మార్చాను. 3 తీసేసి నేను ఎంత ఇచ్చానంటే 5 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, అప్పుడు నాకు ఫిగర్ నేను ఏదైతే తీసుకున్నానుకో దానికి రిలేటెడ్గా నాకు ఏమైందంటే ఒక డైమండ్ ప్యాటర్న్ రావడం జరిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఒక డైమండ్ ప్యాటర్న్ కనుక ఫామ్ చేయాలంటే ఎలా కోడ్ రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే అచీవ్ చేయగలం. ఆఫ్టర్ దట్ నేను ఏం చేసానంటే సబ్మిట్ అనేది చేశాను. అప్పుడు నాకేమైందంటే టికెట్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తారంటే ఈవెన్ ప్యాటర్న్లో ఉన్న కనుక మనం ఫామ్ చేయాలి అంటే మనం ఎలా చేస్తారంటే ఈ టైప్లో డీల్ చేయడం ద్వారా మాత్రమే ఏం చేయగలమంటే అచీవ్ చేయగలము అనేది నాకు అర్థమవుతుంది. దీంతో మీకు కూడా ఏం చేస్తానంటే ఈరోజు సెషన్లో ఏం చేస్తానంటే ఒక ప్యాటర్న్ ఫిగర్ అనేది ఇస్తాను. ఆ ఫిగర్ని మీరు కూడా ఏం చేస్తారంటే కంప్లీట్ చేసేసి దాన్ని మొత్తానికి నాకు ఏం చేస్తారంటే అందరూ కూడా ఇండివిజువల్గా నాకు వాట్సాప్లో షేర్ చేసేసాను. ఎవరైతే రాంగ్గా చేస్తారో వాళ్ళందరికీ ఏం చేద్దామంటే టుమారో సెషన్లో చెప్పేసేసి టుమారో సెషన్లో ఏం చేద్దామంటే నెక్స్ట్ టపుల్ అనే దాంట్లో ఉన్న రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ని కూడా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సెట్స్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.